హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 2025 డిఎస్సి ఎస్జిటిలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అన్నీ కూడా మనకి 16 బిట్స్ చొప్పున 10 పేపర్స్లో వచ్చినటువంటి 160 బిట్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే మిత్రుడిని ఎన్నుకోవడం, స్నేహం చేయడం అనునవి దీన్ని సూచిస్తాయి. మిత్రుడిని ఎన్నుకోవడం మరియు స్నేహం చేయడం అనునవి ఒక సాంఘిక వికాసానికి సంబంధించినవి అన్నమాట. ఇవి సాంఘిక వికాసానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్, బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలిపినది ఎవరు? బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపినది ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, బ్రోనర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, బ్రోనర్. నెక్స్ట్ వన్, చైల్డ్ కెన్ లెర్న్ లాంగ్వేజ్ అంటే పిల్లల అనుకరణ ద్వారా కాకుండా వారి మేధస్సులో ఉన్న సార్వత్రిక భాషా విభాగం భాషా గ్రహణ పరికరం ద్వారా భాషను నేర్చుకుంటారు అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, నామ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్, చూజ్ ద ఇతివృత్త గ్రాహిక నిక్షకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఇతివృత్త గ్రాహిక నిక్ష ఉంది కదా, దానికి సంబంధించి సరైనది చూసుకున్నట్లయితే దీనిని ముర్రే మరియు మోర్గాన్లు ప్రతిపాదించారు. సో రైట్ ఆన్సర్. మరి దీనిలో ఉన్నటువంటి మొత్తం కార్డుల సంఖ్య 31 అనేది కాదు. మరి దీనిని బాలలకు మరియు యువతకు ఉపయోగిస్తారు, ఇది కూడా కాదు. ప్రయోజ్యుడు అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఓకే, దీనిలో ఉన్నటువంటి మొత్తం కార్డులు అయితే 31 అండి. 31 ఒక వ్యక్తికి ఉపయోగించాల్సినవి అయితే 21. ఒక వ్యక్తికి అత్యధికంగా ఉపయోగించాల్సినవి 21, మొత్తం కార్డులు అయితే 31 రైట్ ఆన్సర్. మరి దీనిని బాలలకు యువతకు ఉపయోగిస్తారనేది రాంగ్, బాలలకు మాత్రం ఉపయోగిస్తారు. ప్రయోజ్యుడు అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయాలి అన్నారు, ఇది కూడా రాంగ్. ఇక్కడ మనం చూస్తే ఏ, బి మాత్రమే రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనున్నది దీనిలో గల 5 ఉప పరీక్షలలో ఒకటి. మరి దేనిలో 5 ఉప పరీక్షల్లో కోహ్ బ్లాక్స్ డిజైన్ పరీక్ష అనేటటువంటిది ఉంటుంది? భాటియా ప్రజ్ఞామాపనిలో ఉంటుంది. భాటియా ప్రజ్ఞామాపనిలోని 5 ఉప పరీక్షలలో కోహ్ బ్లాక్స్ డిజైన్ పరీక్ష అనేది ఒకటన్నమాట. నెక్స్ట్ వన్, సామాన్య సంభావ్యత వక్రానికి సంబంధించి సరి అయిన ప్రవచనాలను గుర్తించండి. సామాన్య సంభావ్యత వక్రరేఖ అనేది చూసుకున్నట్లయితే ఇది మనకి దీని వైషమ్యం అనేది 263కి సమానం అన్నారు, ఇది మనకి రాంగ్ ఆన్సర్ అన్నమాట. మరి ఇది 6 ప్రామాణిక విచరణాలకు సమానం. దీనిని గాసియన్ వక్రం అని కూడా అంటారు. ఇది సౌష్ఠవాకారంలో ఉంటుంది. సో మనకి BCD రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచక జీవిగా పరివర్తన చెందేటటువంటి దశ ఏది? ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచక జీవిగా పరివర్తన చెందే దశ ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ వన్, మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత ఎవరు? మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ పుస్తక రచయిత ఎవరు? విక్టర్ ఫ్రాంకిల్. నెక్స్ట్ వన్, ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది ఏమిటి? ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది ఇది చూడండి, రన్నింగ్ బ్లాక్ బోర్డ్ అనేటటువంటిది ఉపయోగించడం, పిల్లలను పేర్లతో పిలవడం, ఇవన్నీ కూడా విద్యార్థులకి నచ్చుతాయి అన్నమాట. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఇది కూడా ధనాత్మక అభ్యసన వాతావరణమే. అంటే విద్యార్థులకి అభ్యసనాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. మరి ఉపాధ్యాయుడు మాత్రమే అభ్యసన సామగ్రిని ఉపయోగించడం అనేటటువంటిది కాదనమాట. ఎందుకంటే విద్యార్థులు కూడా ఉపయోగించినట్లయితే అక్కడ ధనాత్మక వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేటటువంటిది సరికాదు.
నెక్స్ట్ వన్, గణితం అంటే భయపడి ఒక విద్యార్థికి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుంచి గణితం పట్ల ఇష్టం పెరిగిందంట. దీనిలో మార్పుకు గురైనటువంటి అంశం ఏంటి? చూడండి, ఇష్టము పెరిగింది, ఇక్కడ పెరిగింది తగ్గింది అనేటటువంటి వైఖరికి సంబంధించినవి, అనుకూలనం ప్రతికూలనం అనేటటువంటిది అనమాట. సో ఇది మనకి వైఖరికి సంబంధించినటువంటి లక్షణాలుగా చెప్పబడతాయి ఇవి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే విద్యార్థి తరచుగా తరగతి నుండి పారిపోవడం, దినచర్యలోని కార్యక్రమాల పట్ల నిరాసక్తిగా ఉండడం అనే లక్షణాలు కలిగి ఉన్నాడు. విద్యార్థి క్రింది దీనిని కలిగి ఉండవచ్చు. చూడండి, విద్యార్థి తరచుగా తరగతి గది నుండి పారిపోవడం, దినచర్యలోని కార్యక్రమాల పట్ల నిరాసక్తిగా ఉండడం అనే లక్షణాలు కలిగి ఉన్నాడు అనుకోండి. అది దేనికి సంబంధించినది అంటే ఇది అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్కు వస్తుందన్నమాట ఇది. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే సిద్ధాంతాల నుంచి, ప్రజ్ఞా సిద్ధాంతాల నుంచి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినే టెర్మన్ వాళ్ళనమాట. స్టెర్న్, బినే టెర్మన్. మరి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు, ద్వి అంటే రెండు, సో స్పియర్మాన్ అనమాట. స్పియర్మాన్ ప్రతిపాదించారు. నెక్స్ట్ వన్, బహుకారక సిద్ధాంతం థార్నడైక్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థర్స్టన్. సో మనకి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సన్నివేశం నుండి ఒక వాక్యం, దాని నుండి పదం, పదం నుండి అక్షరం నేర్చుకోవడం అనేది ఈ అభ్యసనం యొక్క అనువర్తనం. సన్నివేశం అనేది మొత్తాన్ని సూచిస్తుంది. సో మొత్తం నుండి ఒక్కొక్క భాగానికి వెళ్తుంది కాబట్టి ఇది మొత్తం నుండి ఒక్కొక్క భాగానికి వెళుతుంది. సో మొత్తం నుండి భాగానికి వెళ్ళేటటువంటిది అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ వన్, పాఠ్యాంశ బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అనున్నది ఈ అభ్యసన ప్రతిపాదికకు సంబంధించినది. ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అనేది ప్రేరణకు సంబంధించినవి. నెక్స్ట్ వన్, ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉండుటకు కారణం ఏంటి? ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉండుటకు కారణం, ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా రైటేనండి. ఒప్పుల సంఖ్య పెరగడం, అలాగే ప్రయత్నాల సంఖ్య నిష్పాదనలు అనులోమ సంబంధం కలిగి ఉండడం. ఈ 2 కూడా రైట్ ఆన్సర్సే అవుతాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి వ్యాసం నేర్చుకున్నాడు. ఎబ్బింగాస్ ప్రకారం 31 రోజుల తర్వాత అతను మరిచిపోయేటటువంటి విషయ శాతం ఎంత? విస్మృతి మీద మనకి ఇక్కడ బిట్ ఇచ్చారనమాట. విస్మృతి మీద మనకి బిట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూస్తే ఎంత శాతం మర్చిపోతారు 31 రోజుల తర్వాత అంటే 80% వరకు మర్చిపోతారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూస్తే భాషా వికాసంలోని దశల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. భాషా వికాసంలో దశల యొక్క వరుస క్రమం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ప్రాక్ భాషా దశ వస్తుంది. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? ముద్దు పలుకుల దశ వస్తుంది. ముద్దు పలుకుల దశ. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? శబ్దానుకరణ దశ వస్తుంది. లాస్ట్ వన్ భాషావగాహన దశ వస్తుంది. సో ఏసీబీడీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏసీబీడీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏంటి? క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఏకాంతర క్రీడ అనేది పిల్లలు ఇతర పిల్లలు తమ వస్తువులను తాకడానికి ఇష్టపడతారు అన్నారు. ఇక్కడ ఇతర పిల్లలు అనేటటువంటి వర్డే రాదండి. ఏకాంతర క్రీడ అంటే వాళ్ళగా ఆడుకునేది కాబట్టి. సో ఇక్కడ సరికాదు. సమాంతర క్రీడ అంటే పిల్లల యొక్క మొదటి సాంఘిక కృత్యం ఏదంటే సమాంతర క్రీడ. ఇక్కడ పిల్లలు పోలిన ఆటని వాళ్ళని చూస్తూ అనుకరిస్తూ ఆడుతుంటారనమాట. ఇక్కడ సహకార క్రీడ అంటే ఇది సాంఘిక క్రీడ కాదు అన్నారు. ఇది కూడా సాంఘిక క్రీడే. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. ఇక్కడ బి మాత్రమే సరి అయినది. ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి ఏసీ సరికాదు. ఏసీ అనేటటువంటివి ఇక్కడ మనకి సరికాదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో సరి అయిన జత గుర్తించండి. సరి అయిన జతను గుర్తించండి అంటే ఇక్కడ ప్రత్యక్ష నమూనా అనేటటువంటిది బండూరా. ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనేది ఇక్కడ బండూరా. ప్రత్యక్ష నమూనా అనేది బండూరా కాదు. మరి ఎడ్యుకేషన్ డిటర్మినిజం వాట్సన్ కూడా కాదు, డబ్ల్యూసి బాగ్లే. పరిసరవాదులు వచ్చేసరికి డగ్లస్ హాలండ్ పరిసరవాదులు కాదు.
మరి హెరిడిటరీ జీనియస్ ఫ్రాన్సిస్ గాల్టన్, రైట్ ఆన్సర్స్. డగ్లస్ హాలండ్ అనువంశికతావాదులు. ఇక్కడ డిటర్మినిజం అనేది డబ్ల్యూసి బాగ్లే, ప్రత్యక్ష నమూనా అనేది బండూరా కాదనమాట. సో ఆప్షన్ 4 మాత్రమే ఇక్కడ సరి అయినదనమాట. నెక్స్ట్ వన్ చూస్తే వ్యాయామ ఉపాధ్యాయుని యొక్క విజల్ శబ్దం వినగానే పిల్లలందరూ ఆట స్థలానికి చేరుకోవడం ఈ అభ్యసనాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది అంటే నిబంధనం జరిగింది, అక్కడ నిబంధనం జరిగింది కాబట్టి నిబంధన అభ్యసనాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ నల్ల పిల్లి గూర్చి తెలిసినటువంటి బాలుడు నల్ల కుక్క పిల్లను కూడా పిల్లి అనుకోవడం. నల్ల పిల్లి గూర్చి తెలిసినటువంటి బాలుడు నల్ల కుక్క పిల్లను కూడా పిల్లి అని అనుకోవడం. ఇక్కడ ఏం జరిగింది పియాజే ప్రకారం? సాంశీకరణం అనేటటువంటిది జరిగింది, సాంశీకరణం. నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, బట్టి స్మృతి అనేటటువంటిది చిన్న వయస్సులో ఎక్కాలు నేర్చుకోవడం దానికి సంబంధించినది. మరి సంసర్గ స్మృతి అంటే పోలికకి రిలేటెడ్, రుచికరమైన తాజా ఆహారం తల్లిని గుర్తు చేయడం, ఇలా గుర్తుకు రావడం, ఒకటి తినగానే ఇంకోటి గుర్తుకు రావడం, అట్లా. స్వల్పకాలిక అంటే తక్కువ సమయంలో గుర్తుపెట్టుకునేవి అనమాట, అప్పటికప్పుడు గుర్తుపెట్టుకునేవి. కొత్త విద్యార్థి పేరు కొన్ని నిమిషాలు గుర్తుపెట్టుకోవడం, సో స్వల్పకాలిక స్మృతి. క్రియాత్మక స్మృతి అంటే పరీక్షా సమయంలో సమాధానాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, కష్టపడి గుర్తుకు తెచ్చుకోవడం, దాన్ని క్రియాత్మక అంటారు. అంటే ఇబ్బంది పడుతూ కష్టపడి గుర్తుకు తెచ్చుకోవడాన్ని క్రియాత్మక అంటారు. నెక్స్ట్ వన్, విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగల గరిష్ట తరగతి ఎంత? విద్య నేర్వగల మానసిక వికలాంగులు చదవగల గరిష్ట తరగతి 4th క్లాస్ అన్నమాట. నెక్స్ట్ వన్, 8 సంవత్సరాల వయస్సు గల బాలిక 12 సంవత్సరాల వయసు గల వారికి చెందినటువంటి ప్రజ్ఞా పరీక్షలను పూర్తి చేసింది. సో ఆమె యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత? ఆమె యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, 150. నెక్స్ట్ వన్, వైషమ్యం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? వైషమ్యాన్ని కనుక్కోవడానికి సూత్రం ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భాషా గ్రహణ యంత్రం అను భావనను వివరించినటువంటి మొదటి శాస్త్రవేత్త ఎవరు? భాషా గ్రహణ యంత్రం అను భావనను వివరించిన భాషా శాస్త్రవేత్త నామ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భావాల సంసర్గం అనేటటువంటి స్మృతిని పెంపొందించే పద్ధతికి ఉదాహరణ ఏమిటి? భావాల సంసర్గం అనే స్మృతిని పెంపొందించేందుకు మరి ఉదాహరణ చూసుకుంటే తాజ్మహల్ పేరు వినగానే షాజహాన్ గుర్తుకు రావడం అనేటటువంటిది భావాల సంసర్గానికి. సంసర్గం అంటే పోలిక, రిలేటెడ్గా ఉన్న వాటిని, అంటే ఒక పేరు చెప్పగానే దానికి రిలేటెడ్గా ఉన్న గుర్తుకు రావడం సంసర్గం అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ హార్మోన్ను పోరాట పలాయన హార్మోన్ అంటారు. దాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటామన్నమాట. ఇది ఏ హార్మోన్ అంటే అడ్రినలిన్ హార్మోన్. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం న్యూనత, శ్రమిస్తారు న్యూనతకు గురవుతారు అన్నది ఈ దశ యొక్క లక్షణాలు. పాఠశాల దశలో జరుగుతుందన్నమాట ఇట్లాంటిది. శ్రమించడం న్యూనత అనేది పాఠశాల దశ. నెక్స్ట్ వన్, వైగాట్స్కీ ప్రకారం పిల్లల యొక్క ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర వహించినవి ఏమిటి? పిల్లల యొక్క ప్రజ్ఞా వికాసంలో ప్రధాన పాత్ర వహించేవి ప్రైవేట్ ప్రసంగం అనేటటువంటిది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తికి కాఫీ, టీ రెండూ ఇష్టం లేదు, కానీ ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ఏంటి? ఇక్కడ రెండూ కూడా ఇష్టం లేదమ్మా, రెండూ ఇష్టం లేదు కానీ ఒకటి ఎంచుకోవాలి. అప్పుడే మనకి ఏం ఏర్పడుతుంది? రెండూ ఇష్టం లేదు కాబట్టి అది పరిహారే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే హావర్డ్ గార్డినర్ రచించినటువంటి ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథం దేనిని గురించి వివరిస్తుంది? దేన్ని గురించి వివరిస్తుంది అంటే బహుళ ప్రజ్ఞను గురించి వివరిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్,
ప్రశ్నించే వయస్సు అని ఈ వయోదశకు పేరు. ప్రశ్నించే వయస్సు అని ఈ వయోదశకు పేరు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పూర్వ బాల్యదశ. పూర్వ బాల్యదశ. నెక్స్ట్ వన్, బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏమిటి? బ్రిడ్జెస్ ప్రకారం ఉత్తేజం అనేది మొట్టమొదటి ఉద్వేగం. నెక్స్ట్ వన్, గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలకు చెందనిది ఏమిటి? ఉత్పన్నాలకు చెందనిది ఏమిటి? గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలు అనేటటువంటిది ఒకటి ఉంది. మరి దాంట్లో ఉండేటటువంటివి చెందనిది అంటే ఈ మూల్యాంకనం అనేటటువంటిది చెందదన్నమాట. ఇక్కడ మనకి ఈ యూనిట్లు ఉంటుంది, తరగతులు ఉంటుంది, సంబంధాలు కూడా ఉంటుంది. యూనిట్లు ఉంటాయి, తరగతులు ఉంటాయి, సంబంధాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే స్టాన్లీ హాల్ ఏం చేశారు? శిశు అధ్యయన పద్ధతులను రూపొందించారు. శిశు అధ్యయన పద్ధతుల మూల పురుషుడిగా కూడా పిలుస్తాం స్టాన్లీ హాల్ని. జోహన్స్ ముల్లర్కి వచ్చేసరికి మనకి నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. జాన్ డ్యూయి ఏం చేశారంటే ప్రయోగ పాఠశాలల్ని రూపొందించారు. ప్రయోగ పాఠశాలల్ని నొక్కు వ్యాఖ్యానించారు. ఫ్రోబెల్ ఫెడ్రిక్ వీళ్ళిద్దరూ చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం అన్నది పావ్లావ్ ప్రయోగంలో ఈ దశలో జరుగుతుంది. నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం అనేది ఎక్కడ జరుగుతుంది? మూడవ దశలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, నవ్యత, ధారాళత, సరళత ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఇవన్నీ కూడా సృజనాత్మకతకు. నవ్యత అంటేనే కొత్తదనం అంటే సృజనాత్మకత. నెక్స్ట్ వన్, లాటిన్ భాషలో కాగ్నిటివ్ అనగా అర్థం ఏమిటి? లాటిన్ భాషలో కాగ్నిటివ్ అనగా అర్థం తార్కికత మరియు జ్ఞానము మరియు ఆలోచన. రెండు కూడా ఇక్కడ ఇచ్చేసారండి. జ్ఞానము లేదా ఆలోచన అని అర్థం. రెండు కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్ చూస్తే సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత? సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎట్లా ఉంటుందంటే కొత్తది ప్రకారం 90 నుంచి 109 మధ్యలో ఉంటుంది. వీళ్ళే సగటు ప్రజ్ఞావంతులు అన్నమాట. నెక్స్ట్ వన్, సరైన జతను ఎన్నుకోండి. ఇక్కడ చూస్తే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేది డబ్ల్యూసి బాగ్లే గారిది కదా. ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనేది డబ్ల్యూసి బాగ్లే గారిది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది రాంగ్. ఆన్ మెమరీ అనేది ఎబ్బింగాస్ రైట్ ఆన్సర్. యానిమల్ ఇంటెలిజెన్స్ అనేది మరి థార్న్ డైక్ అనుకుంటా. సో యానిమల్ ఇంటెలిజెన్స్ స్టెర్న్ అయితే కాదు. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత పియాజే అయితే కాదు, వైగాట్స్కి అనుకుంటా. సో ఇక్కడ చూస్తే మనకి యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథ రచయిత థార్న్ డైక్ అండి, రైట్ ఆన్సరే థార్న్ డైక్. మరి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేది డబ్ల్యూసి బాగ్లే. మరి ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత వైగాట్స్కి కాదు, బ్రూనర్. సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 మాత్రమే సరిగా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ అంక మధ్యమం అన్నా అంకగణితం సగటన్నా ఒకటే. మధ్యగతం అంటే గరిష్ట విలువ అయితే కాదు. బాహులకం అంటే కనిష్ట పౌనఃపున్యం కలిగిన విలువ కూడా కాదు. మధ్యగతం అంటే మధ్యలో వచ్చేది మరియు 2 వాల్యూస్గా వస్తే వాటిని సగటు కడతాం. బాహులకం అంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యేటటువంటిది. సో ఇది కూడా రాంగ్. ప్రామాణిక విచలనం అంటే దత్తాంశ విచలనం యొక్క కొలత. సో ఇక్కడ మనకి AD అనేటటువంటివి రైట్ ఆన్సర్స్, BC అనేటటువంటివి సరికాదు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంటి? మనకి అబ్బాయిలు తల్లి పట్ల ప్రేమానురాగాలు చూపించడమే ఎడిపస్ కాంప్లెక్స్. అమ్మాయిలు తండ్రి పట్ల ప్రేమానురాగాలు చూపడం అనేది ఎలక్ట్రా కాంప్లెక్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, 3 సంవత్సరాల వయస్సు కల పిల్లవాడు తనతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు అనుకోవడం పియాజే ప్రకారం దేనికి చెందుతుంది? ఇది అహం కేంద్రీకృత వాదానికి చెందుతుంది. రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అన్నది ఒక
ఇది దేనికి సంబంధించినది? ఇది ఒక ప్రజ్ఞామాపనే. ఇది ఒక ప్రజ్ఞామాపనే. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తికి ఒకేసారి 2 గొప్ప కంపెనీలలో ఉద్యోగం వచ్చింది. 2 గొప్ప అన్నారంటే 2 కూడా తనకి ఇష్టమైనవే అని అర్థం. దేనిలో చేరాలనే సందర్భంలో కలిగే సంఘర్షణ. సో 2 గొప్పవే కాబట్టి ఉపగమ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, SWOT ఫుల్ ఫామ్. SWOT యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, ట్రీట్. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, ట్రీట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద వర్డ్ నెక్స్ట్ వన్, థీమాస్. థీమాస్ అనగా అర్థం ఏమిటి? థీమాస్ అనగా అర్థం కథ అని అర్థం. థెమటిక్ ఎప్రిసెప్షన్ టెక్స్ట్ ఉంటుంది కదా, సో థీమాస్ అనగా కథ. ఇక్కడ చూస్తే పూర్వ ప్రచాలక దశలోని లక్షణం ఏమిటి? పూర్వ ప్రచాలక దశలో ఉండేటటువంటి లక్షణం ఏమిటి? వస్తు స్థిరత్వ భావన అనేటటువంటిది ఉంటుంది అక్కడ. వస్తు స్థిరత్వ భావన అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, పిల్లవాని యొక్క అభ్యసనంపై ప్రభావం చూపేటటువంటి బాహ్య కారకాలు ఏంటి? బాహ్య కారకాలు అంటే అనుభవము మరియు శిక్షణ అనేటటువంటివి బాహ్య కారకాలకు చెందుతాయి. ఈ వయస్సు, లింగము అనేది కాదు. మరి అభిరుచి, ప్రజ్ఞ ఇవి మానసిక కారకాలు. వయస్సు, లింగము అనేది శారీరక కారకాలు, అభిరుచి, ప్రజ్ఞ మానసిక కారకాలు, ఉద్వేగం, అలవాట్లు కూడా మానసిక కారకాలు. ఇది బాహ్య కారకాలు చెందుతాయి. నెక్స్ట్ వన్, వ్యక్తి యొక్క ఆశయం లేదా అవసరాలను తృప్తిపరచడంలో అవరోధం కలిగినప్పుడు ఏర్పడేటటువంటి భావోద్వేగ ఉద్రిక్తతను ఏమంటారు? అవసరాలను తృప్తిపరచడంలో అవరోధం కలిగినప్పుడు ఏర్పడేటటువంటి దాన్ని ఏమంటారంటే కుంటనం అంటారు. కుంటనం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల నుండి చిత్రలేఖన సామర్థ్యాన్ని పొందింది. శిక్షణ ద్వారా గొప్ప కళాకారిణి అయ్యింది. ఇక్కడ వికాస సూత్రం ఏంటి? ఇక్కడ వికాస సూత్రం, వికాసం అనేటటువంటిది ఒక పరస్పర చర్య. నెక్స్ట్ వన్, ప్రక్షేపణ పరీక్షల యొక్క ముఖ్య లక్షణం. ప్రక్షేపణ పరీక్షల యొక్క ముఖ్య లక్షణం దేన్ని ఉద్దేశించినవి అంటే అస్పష్టమైనటువంటి ఉద్దీపన అనేటటువంటిది. ఉత్తర బాల్యదశకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఉత్తర బాల్యదశకు వచ్చేసరికి మనకి సమస్యాత్మక వయస్సు సోమరి వయస్సుగా చెప్పవచ్చు. జగడగొండు వయస్సు క్రీడా వయస్సుగా చెప్పవచ్చు. ముఠా వయస్సు అనుకరణ వయస్సుగా చెప్పవచ్చు. ఇది ఒక సృజనాత్మక వయస్సుగా కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ABCD అన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి రాగానే విద్యార్థులు లేచి నిలబడడంలో జరిగినటువంటి అభ్యసనం ఏమిటి? ఉపాధ్యాయుడు తరగతి గదిలోనికి రాగానే విద్యార్థులు లేచి నిలబడడం అనేది ఒక నిబంధన అభ్యసనం. వైగాట్స్కీ ప్రకారం స్కఫోల్డింగ్ అనగా అభ్యసనంలో MKOలు అందించేటటువంటి సహకారాన్ని స్కఫోల్డింగ్గా చెప్పారన్నమాట. సహకారం, MKOలు అందించేటటువంటి సహకారం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన ప్రవచనం ఏంటి? ఇక్కడ వైఖరులు సహజసిద్ధంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి అన్నారు. రాంగ్. వైఖరులు అనేవి మరి మారిపోతుంటాయి అన్నమాట. అవి పరిసర సంబంధమైనవి, ఆర్జితమైనవి అయితే కాదు. సహజ సామర్థ్యాలు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవే అన్నారు. సో సహజ సామర్థ్యాలు కూడా సహజంగా ఏర్పడతాయి, ఆర్జితమైనవి అనేది కూడా కాదు. మరి అభిరుచులు సహజంగా ఏర్పడేవి మరియు ఆర్జితమైనవి అన్నారు. అభిరుచులు కూడా ఇక్కడ చూస్తే అభిరుచులు అనేటటువంటివి సహజంగా ఏర్పడతాయి మరియు ఆర్జితమైనవి. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ సహజ సామర్థ్యాలు సహజంగా ఏర్పడతాయి, మరి ఆర్జితమైనవి అయితే కాదు. ఇక్కడ చూస్తే అలవాట్లు సహజంగా ఏర్పడేవి, ఆర్జితమైనవి అన్నారు. రాంగ్ ఆన్సర్. అలవాట్లు కూడా సహజంగా ఏర్పడతాయి అని చెప్పలేము, ఆర్జితమైనవి అయితే అవుతాయి. నెక్స్ట్ వన్, సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే అచిత్తు అనేది జీవ సంబంధం, వంశపారంపర్యం, ఆనంద సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. రైట్ ఆన్సర్. మరి అహం అనేది పరిసర సంబంధం, మొరటుతనం, వాస్తవిక సూత్రం మీద ఆధారపడుతుంది అనేది రాంగ్ ఆన్సర్.
అద్యహం అనేది అంతరాత్మ, పర్యవేక్షకుడు, ఆదర్శ సూత్రానికి సంబంధించినది. సో ఇక్కడ మనకి ఏసీ మాత్రమే మనకి ఇక్కడ సరి అయినవి అనమాట. ఏసీ మాత్రమే సరి అయినవి. అహం అనేటటువంటిది వాస్తవిక సూత్రం అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే సిఏవిడి పరీక్ష ఈ ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. సిఏవిడిని రూపొందించిన వారు థార్న్డైకే కదా. థార్న్డైక్ రూపొందించినటువంటిది బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ వన్ ఒక పిల్లవానికి పిల్లితో ఆడాలని ఉంది కానీ అది కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. సో ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది, ఇక్కడ మైనస్ కనిపిస్తుంది. సో ఉపగమ పరిహార ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దక్షత ఏమవుతుంది? పెరుగుతుంది. రైట్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. విషయం కష్టంగా సులభంగా, అదేవిధంగా కష్టంగా ఉన్నప్పుడు అభ్యసన వక్రరేఖ ఎస్ ఆకారంలో ఉంటుంది. చూడండి, ఇలా కష్టంగా ఇట్లా మారుతుంది అనుకోండి. సో ఎస్ ఆకారం. సో ఇక్కడ 3 కూడా రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ మనం చూస్తే ఒక విద్యార్థి కొత్తగా పాఠశాలలో చేరినప్పటికీ అతడు లేదా ఆమె చాలా సులభంగా ఇతర పిల్లలతో కలిసిపోవడం జరిగింది. అయినా ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏమిటి? కలిసిపోయాడు కదా. సో కలిసిపోయాడు అంటే అక్కడ వ్యక్తి అంతర్గత కొత్తగా పాఠశాలలో చేరినప్పటికీ అతడు లేదా ఆమె చాలా సులభంగా ఇతర పిల్లలతో కలిసిపోవడం జరిగింది. అయితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రజ్ఞ దేనికి సంబంధించిందంటే వ్యక్తి అంతర ప్రజ్ఞకు సంబంధించిందన్నమాట. నెక్స్ట్ వన్ ఎరిక్సన్ ప్రకారం 2 నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎదుర్కొనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఏమంటారు? నాకు తెలిసి ఇక్కడ వ్యక్తి అంతర ప్రజ్ఞాన వ్యక్తి అంతర్గత అనేది ఒకసారి ఎవరికైనా తెలిస్తే కరెక్ట్గా కామెంట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వన్ ఎరిక్సన్ ప్రకారం 2 నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎదుర్కొనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఏమంటారు? స్వయం ప్రతిపత్తి, సందేహం. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మెహరాన్ ప్రకారం సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించేటటువంటి సంసిద్ధతను ఏమంటారు? సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించేటటువంటి సంసిద్ధతను ఏమంటారంటే ఒక వైఖరి అంటాం. వైఖరి. నెక్స్ట్ వన్ వీరిని శిక్షణ తర్పీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఎవరిని అంటే మిత బుద్ధిమాంద్యులని శిక్షణ పొందగల తర్పీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తాం. నెక్స్ట్ వన్ ఈ సిద్ధాంతం పిల్లలు అంతర్జాలం ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకుంటారని సూచిస్తుంది. ఏ సిద్ధాంతం సూచిస్తుందా అట్లా అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం సూచిస్తుంది. పిల్లలలో సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనుకూలమైనటువంటి పద్ధతి. సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏదంటే పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించడం అనేది. సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశిస్తే వాళ్ళలో సాధనా ప్రేరణ పెరుగుతుంది. అర్థమైందండి. నెక్స్ట్ రక్షణ తంత్రాలలో తప్పుగా జతపరిచినది గుర్తించండి. రక్షణ తంత్రాలలో తప్పుగా జతపరిచినది ఏమిటి అని ఇక్కడ చూస్తే విస్థాపనం అంటే గమ్యాన్ని మార్చుకోవడం, ప్రతిగమనం అంటే పూర్వపు స్థితిని పొందడం, స్వైరకల్పనం అంటే సహించలేని వాస్తవాలను తోసివేయడం, ప్రక్షేపణం అంటే తన అపజయాలకు ఇతరులను బాధ్యం చేయడం. ఇక్కడ చూస్తే స్వైరకల్పనం అంటే పగటికరలు కండం కదా. సో సహించలేని వాస్తవాలను తోసివేయడం అనేది కాదనమాట. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది మనకి సరిగా లేదు. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో చామ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందనిది ఏమిటి? చామ్స్కీ యొక్క భాషా వికాస దృక్పథానికి చెందనిది ఏంటి అంటే ఇక్కడ సార్వత్రిక భాషా విభాగం గురించి చెప్పారు. ఆయన భాషా గ్రహణ పరికరం గురించి చెప్పారు. భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని గురించి చెప్పారు. అనుకరణ ద్వారా భాషాభ్యాసనం అని చెప్పింది ఎవరు? బ్రూనర్. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్ గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశం కానిది అంటే గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి ఈయన ఏం చెప్పారంటే స్వీయ అవగాహన గురించి చెప్పారు. సాంఘిక నైపుణ్యాలు, స్వీయ ప్రేరణ ఈ 3 చెప్పారు. ఈ స్వానుభూతి అనేటటువంటిది ఆయన చెప్పలేదన్నమాట. నెక్స్ట్ వన్
సిద్ధాంతం మరియు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే రూప సిద్ధాంతాలు హిపోక్రటిస్, షెల్టన్, స్ప్రాంగర్, యూంగ్ కూడా వస్తారు. వీళ్ళు నలుగురు వచ్చేసరికి రూప సిద్ధాంతాలు. మరి లక్షణాంశ సిద్ధాంతాలకు వచ్చేసరికి మనకి ఈ ఆల్ఫోర్డ్, కాటిల్, ఐసెంక్ వీళ్ళు ముగ్గురు కూడా లక్షణాంశే. మరి నిర్మిత సిద్ధాంతాలకు వచ్చేసరికి వీళ్ళైతే కాదనమాట, వీళ్ళైతే కాదు. సో ఇక్కడ మనకి ఏబీ మాత్రమే సరి అయినవి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తోంది. మరి ఆమె భావనను అర్థం చేసుకొని ప్రశ్నకు సమాధానాలను తన సొంత మాటల్లో రాయడం జరిగింది. ఇక్కడ స్మృతి రకం ఏంటి? ఇక్కడ స్మృతి రకం వచ్చేసరికి తార్కిక స్మృతి, తార్కిక స్మృతి. నెక్స్ట్ వన్ సమీప దూరస్థ వికాసంలో వికాసం ఈ దశలో జరుగుతుంది. సమీప దూరస్థ వికాసంలో వికాసం అనేది ఈ దశలో జరుగుతుంది. ఎక్కడంటే శిశు కేంద్రం నుండి భాగాలకు జరుగుతుంది. శరీర కేంద్రం నుండి భాగాలకు శరీరంలోని మధ్య భాగం నుంచి వివిధ భాగాలకు జరుగుతుంది సమీప దూరస్థ నియమం అనేటటువంటిది. నెక్స్ట్ చూస్తే జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. జ్ఞానేంద్రియాల వికాసం ఎక్కడ ఉంటుంది అధికంగా? నవజాత శిశు దశలోనే కదా అధికంగా జరుగుతుంది, పుట్టిన వెంబటే జరుగుతుంటుంది కదా. సో ఒక విద్యార్థి డిబార్ అవుతాననే భయంతో పరీక్షలో కాపీ కొట్టడం లేదు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం విద్యార్థి యొక్క దశ ఏమిటి? సో అక్కడ విధేయత, శిక్ష నేపథ్య రీతి అనేది కనిపిస్తుంది. అధికారం, సామాజిక క్రమ నిర్వహణ నేపథ్య నీతి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ రెండు కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ కొందరు పిల్లలు వక్తృత్వ పోటీలో అనర్గళంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారు కలిగి ఉన్నటువంటి ప్రజ్ఞ. సో వక్తృత్వ పోటీలు అనేటటువంటివి దేనికి సంబంధించినవి? మాట్లాడడానికి సంబంధించినవి. సో అది భాషా సంబంధిత ప్రజ్ఞకు సంబంధించినది అనమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఏమిటి? సో మానసిక చలనాత్మక రంగంకి వచ్చేసరికి మనకి తెలుసు కదా. సో అక్కడ అనుకరణ ఉంటుంది, ఉచ్చారణ ఉంటుంది, హస్తలాగం కూడా ఉంటుంది. ప్రతిస్పందన అనేది భావావేశ రంగానికి సంబంధించింది. సో ఇక్కడ ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి యొక్క ప్రజ్ఞ తక్కువగా ఉండడం వల్ల చదువులో రాణించలేకపోవడంలో ఉన్నటువంటి ఆటంకం ఏంటి? సో అది ప్రజ్ఞ అనేటటువంటిది దేనికి సంబంధించినది అంటే ఇది ఒక మానసిక ఆటంకం. మానసిక రంగానికి సంబంధించింది కదా ప్రజ్ఞ. సో మానసిక ఆటంకం. ఈఎల్ థార్న్డైక్ తయారు చేసినటువంటి CAVD పరీక్ష మాపనం చేసేది ఏమిటి? దేన్ని మాపనం చేస్తుంది? ఇవి మానసిక సామర్థ్యాలను మాపనం చేస్తుంది. తెలుసు కదా ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అని. సో మానసిక సామర్థ్యాలని మాపనం చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. పీఠభూమి దశను అధిగమించడానికి తోడ్పడని చర్య ఏమిటి? పీఠభూమిని దశను అధిగమించడానికి తోడ్పడని చర్య కఠినమైనటువంటి పనులు ఇవ్వడం అనేది తోడ్పడదు. ఇక్కడ పిల్లవాడిని ప్రేరణ కనిపించారనుకోండి పీఠభూమి దశను అధిగమించవచ్చు. పీఠభూమి దశ అంటే ఏంటి? అక్కడ అభ్యాసం అనేది ఆగిపోవడం అనమాట. సరైన బోధనా పద్ధతులు అవలంబించినా సరే వాటి నుండి కొంచెం అధిగమించి నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. కారణాలను కనుగొని చర్యలు తీసుకున్నా కానీ మరి అక్కడ పీఠభూమి దశను అధిగమిస్తాడు. సో కఠినమైన పనులు ఇవ్వడం అనేది కాదనమాట. నెక్స్ట్ వన్ ధారాళత, నమ్యత మరియు సహజత్వం అనునవి ఆల్రెడీ మనకి ఇస్తున్నారు. నవ్యత, సహజత్వం ఇవి దేనికి సంబంధించినవి? సృజనాత్మకత. ధారాళత, నమ్యత, సహజత్వం అనేది సృజనాత్మకతకు సంబంధించినవి. కార్యనిర్వాహకుడిగా పనిచేస్తే మూర్తిమత్వ నిర్మాణ అంశం ఏంటి? కార్యనిర్వాహకునిగా పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ అంశం అహం. నెక్స్ట్ వన్ ఒక 5వ తరగతి పిల్లవాడు పాఠాన్ని చదవడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీనిని గమనించిన ఉపాధ్యాయుడు నీవు ముందు కంటే బాగా చదువుతున్నావని ప్రోత్సహించాడు. సో ఇక్కడ జరిగేటటువంటి ప్రేరణ ఏమిటి? బహిర్గత ప్రేరణ. పొగడ్త అనేది బహిర్గత ప్రేరణకు సంబంధించినది. సాండీఫర్డ్ ప్రకారం ప్రజ్ఞ మరియు విద్యా సాధన అనేవి ఈ మూర్తిమత్వ మూలకాలకు సంబంధించినవి. ప్రజ్ఞ మరియు విద్యా సాధన అనేవి బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించినవి. 10 సంవత్సరాల వయసు గల బాలిక మానసిక వయస్సు అనేది 8 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల వయసు గల బాలిక మానసిక వయస్సు 8 సంవత్సరాలు. అయితే ఆమె ఈ ప్రజ్ఞా విభాజనానికి చెందుతుంది. సో ఇక్కడ మనకి ప్రజ్ఞా లబ్ధి అనేది కట్టాలి మనం. ప్రజ్ఞా లబ్ధి కడితే 8/10 × 100 కదా.
సో మనకి 80 అనేటటువంటిది ప్రజ్ఞాలబ్ధి అనేది వచ్చింది. సో 80 ప్రజ్ఞాలబ్ధి వచ్చిందంటే అక్కడ దేనికి చెందుతారంటే వాళ్ళు నిదాన అభ్యాసకులకి చెందుతారు. నిదాన అభ్యాసకులు. సగటు ప్రజ్ఞ కంటే జస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు నిదాన అభ్యాసకులు. నెక్స్ట్ ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి కథానాయకుడు, కథా సారాంశం, కథా పరిణామం వంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటారు. ఏ మూర్తిమత్వం అంటే అది ఏ పరీక్ష అంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, వైగాట్స్కీ ప్రకారం వ్యక్తి యొక్క జ్ఞాన వికాసంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించే లక్షణం ఏంటి? జ్ఞాన వికాసంలో ముఖ్య పాత్ర వహించేది ఏది అంటే సాంఘిక పరస్పర చర్యలు. వైగాట్స్కీ అన్నారు కదా, సాంఘిక పరస్పర చర్యలు. వైయక్తిక విద్యా పథకం తయారీలో పాల్గొనేవారు ఎవరు? వైయక్తిక విద్యా పథకం తయారీలో ఎవరెవరు పాల్గొంటారంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, అలాగే మరియు రిసోర్స్ ఉపాధ్యాయుడు, వీళ్ళు ముగ్గురు కూడా అందులో పాల్గొంటారు. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తే హేతుకీకరణం అంటే ఇతరులను బాధ్యులను చేయడమే హేతుకీకరణం అనమాట. ఇతరులను బాధ్యులను చేయడం. ప్రక్షేపణం అంటే గమ్యాన్ని చేరుకోవడమే అక్కడ ప్రక్షేపణం అవుతుంది. నెక్స్ట్ పరిహారం అంటే ప్రత్యామ్నాయాన్ని అంటే ఒక దాంట్లో నేర్చుకున్నప్పుడు ఒక దాంట్లో సాధించలేనిది ఇంకో దాంట్లో సాధించడం. సో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం. విస్థాపనం అంటే తనను తాను సమర్థించుకోవడం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ఈ దశలోని వారు సన్నిహితం మరియు ఏకాంతం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఎక్కడ జరుగుతుంది? పూర్వ వయోజన దశలో జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే ఈ క్రింది వారిలో సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఏమిటి? సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఏంటి అంటే ఆర్మీ ఆల్ఫా టెస్ట్ అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ చూడండి, దీనిని లెక్కించుటకు మరి చూడండి ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఇచ్చారు, దీనిని లెక్కించడానికి ఉపయోగపడుతుంది. మరి దేన్ని లెక్కించడానికి ఆ ఫార్ములా యూజ్ చేస్తామంటే సహసంబంధాన్ని లెక్కించటకు ఆ ఫార్ములాని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దాచిన వస్తువుల కోసం వెతకడం అనేది ఈ భావన అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం. దాచిన వస్తువుల కోసం వెతకడం, సో వస్తు స్థిరత్వ భావనని అధిగమించేశారు. అక్కడ వస్తు స్థిరత్వ భావన అనేటటువంటిది వాళ్ళలో ఏర్పడింది. నెక్స్ట్ వన్, ఒక బాలిక ఉర్దూ పదాలు రాయడం నేర్చుకుంది. ఇప్పుడు తెలుగు పదాలు రాయడం నేర్చుకోగలిగింది. ఇక్కడ జరిగేటటువంటి అభ్యసన బదలాయింపు. ఉర్దూ పదాలు రాయడానికి తెలుగు పదాలు రాయడానికి ఏమైనా సంబంధం ఉందా? సో అక్కడ వ్యతిరేకమైనటువంటి బదలాయింపు జరుగుతుంది అక్కడ. అంటే దీనికి ఇది నేర్చుకోవడంలో ఇది నేర్చుకునేటప్పుడు ఆటంకం ఏర్పడుతుంది. సో ఇక్కడ వ్యతిరేక బదలాయింపు అనేటటువంటిది ఉంటుంది. వ్యతిరేక బదలాయింపు. శూన్య బదలాయింపు అంటే ఇక్కడ ఒకటి ఎడ్యుకేషన్ అయినప్పుడు ఇంకొక రంగం అయిపోవాలి. ఇక్కడ రంగాలు కలిసి ఉన్నాయి కాబట్టి శూన్య బదలాయింపు అయితే అవ్వదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వికాసం యొక్క లక్షణం కానిది ఏమిటి? వికాసం యొక్క లక్షణం కానిది నిరంతరం కొనసాగుతుంది. మరి నిర్దిష్ట దశ నుండి సాధారణ దశ అన్నారు. ఇక్కడ నిర్దిష్ట దశ నుండి సాధారణ దశ అనేది రాంగ్ ఆన్సర్. సంక్లిష్టమైన మరియు సమగ్రమైనటువంటి ప్రక్రియ, సంచితమైనది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. ఈ రకమైన ప్రజ్ఞ కలిగిన వారిని చిత్ర నేర్పరులు అంటారు. చిత్ర నేర్పరులు అంటే ఏంటి? ప్రాదేశిక ప్రజ్ఞ కలిగిన వారు. నెక్స్ట్ వన్, ఈ 6 వారాల వయసులో శిశువు తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వడం అనేది తీర్చేవారిని చూసి నవ్వడం అనేది ఈ వికాసాన్ని సూచిస్తుంది. నవ్వడం అనేది మనకు తెలుసు కదా, ఇది ఒక సాంఘిక వికాసం. నెక్స్ట్ వన్, ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కానిటువంటి ప్రతిస్పందనను రాబట్టడం అనేది ఈ ప్రక్రియకు సంబంధించినది. ఇది నిబంధనం అనే ప్రక్రియకు సంబంధించినది. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు 10వ తరగతి పరీక్షలో పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎంచుకోవాలి. సో భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది, ఎంచుకోవాలి. కానీ అతనికి అవి రెండూ కూడా ఇష్టమే. చూడండి, రెండూ ఇష్టమే అన్నారు. అక్కడ ఎదుర్కొనేటటువంటి సంఘర్షణ. రెండూ ఇష్టమైతే ఏమవుతుంది? ఉపగమ అవుతుంది అనమాట. ఉపగమ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రముఖ
ప్రముఖ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను, జీవిత సంఘటనలను పాఠ్యపుస్తకాలలో పాఠాలుగా చేర్చడం వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఈ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే సాంఘిక అనుకరణ అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. వార్తాపత్రికలను చదివేటప్పుడు కొందరు మొదట రాజకీయ వార్తలు చదువుతారు, కొందరు క్రీడా వార్తలు, మరికొందరు సంపాదకీయం చదువుతారు అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో వాళ్ళ అభిరుచికి తగినట్లుగా చదువుతుంటారు. అభిరుచి అని అర్థం. సో ఈ క్రింది వానిలో లూయి థర్స్టన్ ప్రతిపాదించినటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది ఏమిటి? ప్రాథమిక మానసిక సామర్థ్యం అనేటటువంటిది కానిది ఏమిటి? ఇక్కడ శాబ్దిక సామర్థ్యం ఉంటుంది, స్మృతి ఉంటుంది, సంఖ్యా సామర్థ్యం ఉంటుంది. ఈ సాంఘిక సంబంధాలు అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మోడ్ ఈక్వల్స్ టు అని ఇచ్చారు. అంటే బాహులకం. బాహులకానికి సూత్రం ఏంటి అని. బాహులకానికి ఫార్ములా ఏంటి? 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంగంతపు సగటు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పద సంసర్గ పరీక్షలు అనేటటువంటిది కెంట్ రోస్నాఫ్ రూపొందించారు. ద చిల్డ్రన్ అప్సెప్షన్ టెస్ట్ అనేది ఎస్బెల్లాకు ఎల్బెల్లాకు. ద మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అనేటటువంటిది మరి హతావే మెకెన్లీ రూపొందించారు. సిరామర్కల్ పరీక్ష మనకు తెలుసు, రోస్టాక్ సిరామర్కల్ పరీక్ష అనేది. నెక్స్ట్ వన్, పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతులను ఉపయోగిస్తారు, తర్వాత దానిని తన వేళ్లతో పట్టుకోగలుగుతాడు. దీనిలో గల వికాస సూత్రం ఏంటి చూడండి. మొదట చేతులు మొత్తాన్ని ఉపయోగిస్తాడు, తర్వాత వేళ్లను మాత్రం ఉపయోగించడం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఎక్కువగా వాడేటటువంటి పరీక్ష ఏమిటి? విద్యా ఔద్యోగిక పరీక్ష మార్గదర్శకత్వంలో ఎక్కువగా వాడేది డిఏటి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ వన్, భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాలు ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమ్మిళిత విద్యా లక్ష్యం కానిది ఏమిటి? సమ్మిళిత విద్యా లక్ష్యం అనేది పిల్లలందరికీ సమాన విద్యా అవకాశాలు ఉంటాయి, వైకల్యాలు కలిగిన పిల్లలు కూడా విద్యను అందించడం, వెనుకబడిన తరగతుల పిల్లలకు కూడా విద్యను అందించడం, వైకల్యాలు కలిగిన పిల్లలను వేరు చేసి ప్రత్యేక విద్యను అందించడం అనేది కాదు. సమ్మిళితం అంటే కలిపేయాలి కదా, ప్రత్యేక విద్య అనేది వాళ్ళకి ఇవ్వకూడదు, కలిపేసి బోధించాలి కాబట్టి. నెక్స్ట్ వన్, తాదాత్మీకరణం మరియు అంతరీకరణం అనేటటువంటి మానసిక ప్రక్రియలను ఈ లైంగిక వికాస దశల్లో గమనించవచ్చు. ఇది మొన్న టెట్కి కూడా మనకి ఇచ్చారండి. దేంట్లో కనిపిస్తాయండి? ఇది గుప్త దశలో కనిపిస్తాయి, గుప్త దశ. నెక్స్ట్ వన్, అంతర్గతంగా ప్రేరేపించబడినటువంటి పిల్లల లక్షణం ఏమిటి? అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లల లక్షణం ఎట్లా ఉంటుందంటే వారు పనిచేయడంలో ఆనందాన్ని పొందుతారు. అంతర్గతంగా ప్రేరణ అనేది ఉంటే వాళ్ళు సొంతంగా ఆనందం కోసం చేస్తారు. ఏదైనా బహుమతుల కోసం కానీ, ప్రశంస కోసం కానీ, వారు ఇతరులు ఇష్టపడాలని కానీ అలాంటివి ఏవి కూడా పట్టించుకోరు. వాళ్ళ సొంత ఆనందం కోసం పనిచేస్తారు అంతర్గత ప్రేరణ కలిగి ఉన్నటువంటి పిల్లలు. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కనుక ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటటువంటిది ఎవరికి సంబంధించినది? ఇది ఇవాన్ పావ్లో. నెక్స్ట్ వన్, ఆర్ట్ ఆఫ్ థాట్ అనేది వైగోట్స్కి కదా. ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటటువంటిది గ్రహం వాలస్. ఆర్ట్ ఆఫ్ థాట్ అనేది గ్రహం వాలస్. నెక్స్ట్, ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది హోవర్డ్ గార్డనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రోనర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ధారణ యొక్క వ్యవధి చాలా తక్కువగా ఉండేటటువంటి స్మృతి ఏంటి? ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండే స్మృతి సంవేదన స్మృతి. నెక్స్ట్ వన్, భావోద్వేగ వికాసం ఈ క్రింది కారకాల మీద ఆధారపడి ఉంటుంది. భావోద్వేగ వికాసం అనేది అభ్యసనం మరియు పరిపక్వత రెండింటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. పరిపక్వత కూడా దానిపైన రిలేషన్ ఉంటుందండి. నెక్స్ట్ వన్, అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి ఏమిటి? అనువంశికంగా వస్తాయి మరియు శిక్షణ కూడా దానికి తోడు అవ్వాలి. అవి ఏంటి అంటే సహజ సామర్థ్యాలు. 12 సంవత్సరాల వయసు గల బాలుడు మరియు 10 సంవత్సరాల వయసు గల బాలిక మానసిక వయస్సులు సమానం. మరియు బాలుని యొక్క ఐక్యూ అనేది 100 అయితే బాలిక యొక్క ఐక్యూ అనేది ఎంత అవుతుంది? ఇక్కడ మనకి ఆన్సర్ 120 ఈజ్ ద రైట్ ఆన్సర్. 120 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూస్తే క్రింది వానిలో సరికాని జత
ని గుర్తించాలి. సరికాని జతని గుర్తించాలి అంటే మనకి ఇక్కడ స్ప్రాంగరు జర్మనీ, అలాగే హిపోక్రటీస్ గ్రీకు, క్రష్మర్ జర్మనీ, షెల్టన్ స్విట్జర్లాండ్ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తపరచవలసినటువంటి అవసరాలు ఏమిటి? సో పిల్లవాడికి ప్రేరణ కలగాలి అభ్యసనం పట్ల, అంటే ఇంట్రెస్ట్ పెరగాలి అంటే మనం ముందుగా దేన్ని సంతృప్తపరచాలంటే తన యొక్క శారీరక అవసరాలని సంతృప్తపరచాలి. నెక్స్ట్ వన్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. వ్యక్తిగత విలువల ద్వారానే నియంత్రించబడుతుంది. వ్యక్తిగత విలువలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం పిల్లల తోటివారితో మరియు పెద్దలతో జరిపే పరస్పర చర్యల ద్వారా అభ్యసిస్తారు. చూడండి, తోటివారితో కానీ పెద్దలతో కానీ జరిపేటటువంటి పరస్పర చర్య ద్వారానే అభ్యసిస్తారు అని చెప్పిన వారు వైగాడ్స్కి. పరస్పర చర్య అనగానే మనకు గుర్తొస్తుంది వైగాడ్స్కి. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒకసారి చూద్దాం. సంసిద్ధతా నియమంకి వచ్చేసరికి మరి థార్నడైక్. నెక్స్ట్ వన్ స్థిర నిష్పత్తి పునర్బలన నియమం అనేది స్కిన్నర్. నెక్స్ట్ సామాన్యీకరణ నియమాన్ని ప్రతిపాదించిన వారు వాట్సన్. విచక్షణ నియమాన్ని ప్రతిపాదించిన వారు పావ్లవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడు వెలిగించిన కొవ్వొత్తిని పట్టుకోవడం వలన చేయి కాలుతుందని తెలుసుకున్నాడు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇక్కడ జరిగినటువంటి అభ్యసనం ఏమిటి? కాలుతుందని తెలుసుకున్నాడు కదా, ఇక్కడ అనుభవాత్మక అభ్యసనం. అనుభవం జరిగింది అక్కడ, అంతకుముందు ఏదో జరిగింది. సో అనుభవాత్మక అభ్యసనం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక గణిత ఉపాధ్యాయుడు 5 లెక్కలను ఇంటి పనిగా ఇచ్చారు. మొదట లెక్క కష్టమైనది. ఒక బాలుడు మొదటగా దాన్ని చేయడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. తరువాత మిగిలిన లెక్కలు సులభమైనవే అయినప్పటికీ కూడా చేయడానికి ప్రయత్నించలేదు. కావున ఇది ఈ క్రింది అభ్యసన సూత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సో ఇది ఒకటి చేశాడు, దాని ఫలితం అనేటటువంటిది అనుభవించాడు. సో ఫలితం అనేది అతనికి అనుకూలంగా రాలేదు. సో ఫలితం మంచిగా వచ్చిందనుకోండి, ఇంకొకటి ప్రయత్నించడానికి ట్రై చేస్తారు. సో అక్కడ ఫలితం అనేది కరెక్ట్గా లేదు, మంచిగా రాలేదు, తనకు అనుకూలంగా రాలేదు కాబట్టి అక్కడ ఫలిత నియమాన్ని సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈ హార్మోన్ లోపం వలన క్రిటినిజంకు కారణమవుతుంది. ఏ హార్మోన్ అంటే థైరాక్సిన్ హార్మోన్ లోపం వలన క్రిటినిజం అనేటటువంటిది వస్తుంది. క్రిటినిజం, మిక్సోడిమా ఈ రెండు కూడా థైరాక్సిన్ వలన వస్తాయి. భాటియా ప్రజ్ఞామాపని అనేది వ్యక్తిగతం మరియు నిష్పాదనం. వ్యక్తిగత పరీక్ష మరియు నిష్పాదన పరీక్ష. నెక్స్ట్ వన్ ఈ సూత్రం ఉంది కదా, ఈ ఫార్ములా అనేది దేన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు? ఈ ఫార్ములా అనేటటువంటిది దేన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు అంటే వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం కనుక్కోవడానికి, వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోవడానికి ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసేటటువంటి మనోలైంగిక వికాస దశ ఏది? మౌఖిక దశలో నోరు అనేటటువంటిది కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం నుండి తొలగింపబడ్డానన్నటువంటి వార్త వినగానే చిన్నపిల్లల్లో ఏడ్చాడు. చిన్నపిల్లల్లో ఏడవడం అంటేనే మనకు అది ప్రతిగమనంకి చెందుతుందన్నమాట. ఇక్కడ చూడండి, సగటు ప్రజ్ఞావంతుడు అనేసరికి మనకి 90 నుంచి 109 మధ్యలో ఉంటుంది. సో 110 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తెలివి తక్కువ వాళ్ళు 70 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉన్నత ప్రజ్ఞావంతులు 110+ ఉంటారు. ప్రతిభావంతులు 140+ ఉంటారు. నెక్స్ట్ వన్ చూద్దాం. టెన్నికాయిట్ నేర్చుకున్నటువంటి వ్యక్తి షటిల్ ఆడేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఎట్లా ఉంటుంది? టెన్నికాయిట్కి షటిల్కి రిలేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ శూన్య బదలాయింపు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వ్యక్తి భవిష్యత్తులో కొన్ని ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని ఎలా అంటారు? ప్రత్యేక కౌశలం. భవిష్యత్తులో సూచించేటటువంటి ప్రత్యేక కౌశలం అంటే అది మనకి సృజనాత్మకతకు సహజ సామర్థ్యానికి సంబంధించింది. సహజ సామర్థ్యం. నెక్స్ట్ వన్ ఈ అభ్యసనంలో ఆలోచనకు వివేచనకు సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం ఈ మూడు కూడా అంతర్దృష్టి అభ్యసనం. కోహ్లర్. నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి మొదటిసారి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజుల తర్వాత దోషం లేకుండా వల్లివేయడానికి 2 సార్లు చదవవలసి వచ్చింది. ఇక్కడ పొదుపు గణన అంటే ఏమవుతుంది మనకి? మొత్తము మైనస్ అంటే మొత్తం అంటే మొదటిసారి నేర్చుకోవడానికి పట్టినవి, రెండవసారి నేర్చుకోవడానికి పట్టినవి బై మొదటిసారి నేర్చుకోవడానికి పట్టినవి × 100. సో 8 అంటే ఇక్కడ 100 దీనికి కట్ చేయండి. పైన ఎంత ఉంది మనకి?
ఇక్కడ ఒక జీరోకి కట్ అయితే ఇక్కడ పైన 8 ఇంటూ 10 ఏమవుతుంది, 80 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ జిఏ, ఇక్కడ ఎంఎంపిఐ క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఎంఎంపిఐలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ చూస్తే జిఏటీబీలో 11 పరీక్షాంశాలు ఉంటాయి అన్నారు. సో ఇక్కడ ఆప్షన్ 2 సరికాదు, ఆప్షన్ 1 సరి అయినదే. సో ఏ సరి అయినది, బి సరికాదనమాట. జిఏటీబీలో 11 పరీక్షాంశాలు అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే రక్షణ తంత్రం అనేటటువంటివి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, మనిషి యొక్క తక్షణ సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఆహాన్ని పరిరక్షిస్తుందన్నమాట. ఇది వ్యక్తి యొక్క వ్యాకులతను తగ్గించడం ద్వారా మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా కూడా కాపాడుతాయి. ఈ రెండు కూడా సరి అయినవే, మరియు ఒకదానితో ఒకటి సంబంధం కూడా ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని ఏమంటారు? అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని పరిపక్వత అంటారు. నెక్స్ట్ వన్ ఒక అమ్మాయి తన అభిరుచులు మరియు సహజ సామర్థ్యాలు గురించినటువంటి అవగాహన ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఇది ఆమెకు గల ఈ ప్రజ్ఞను సూచిస్తుంది. ఫ్యాషన్ డిజైన్ ఎంచుకుంది కదా, అది వ్యక్తంతర్గత ప్రజ్ఞను సంబంధించింది అనమాట. తన యొక్క అభిరుచికి ఇష్టమైన దాన్ని ఎంచుకుంది కాబట్టి. నెక్స్ట్ వన్ అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యసనంలో అభివృద్ధి చూపించినటువంటి తాత్కాలిక దశ ఏమిటి? అభివృద్ధి చూపించని తాత్కాలిక దశ పీఠభూమి దశ. అక్కడ అభ్యసనం ఆగిపోతుంది కాబట్టి. ఒక అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అతను తన స్నేహితుడి నుండి ఒక సమాధానాన్ని కాపీ కొట్టాలనుకున్నాడు, కానీ అది తప్పు అని అతని యొక్క అంతరాత్మ హెచ్చరిస్తుంది. చివరకు కాపీ కొట్టలేదు. ఈ చర్యను నిర్దేశించేటటువంటి అంశం ఏమిటి? అద్యహం. ఇది నైతిక సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది కదా. నెక్స్ట్ వన్ కుక్కను చూసినటువంటి అనుభవం ఉన్న పిల్లవాడు పిల్లిని చూసి కూడా దాన్ని కుక్క అని పిలిచాడంట. కుక్కను చూసి అనుభవం ఉన్న పిల్లవాడు పిల్లిని కూడా చూసి కుక్కను పిలిచాడు. ఇక్కడ పిల్లవాడు ఉపయోగించినటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటంటే సాంశీకరణం. నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి ఆమోదయోగ్యం కాని ప్రేరణలను లేదా భావోద్వేగాలను సామాజికంగా ఆమోదయోగ్యమైనటువంటి క్రియల వైపుకి కేంద్రీకరించడం అనేటటువంటిది. ఆమోదయోగ్యం కాని ప్రేరణలను ఆమోదయోగ్యమైనటువంటి క్రియల వైపు చేశాడు అంటే అది ఉదాత్తీకరణానికి సంబంధించినది. నెక్స్ట్ వన్ టీచర్ దగ్గర మెప్పు పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఒక అమ్మాయి ఇంటి పని చేస్తుంది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఈమె యొక్క దశ ఏమిటి? మెప్పు పొందాలి. మెప్పు అంటే పొగడత పొందాలి అని చెప్పేసి. అది మంచి బాలుడు మరియు మంచి బాలిక నేపథ్య నీతి. నెక్స్ట్ వన్ ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి స్థానము విషయము నిర్ణయకాలు పరిగణలోనికి తీసుకుంటారు. ఇవి ఎందులో ఉంటాయి? మనకి రూషక్ శిరామార్గల పరీక్షలోనే కదా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఉద్వేగ కెథార్సిస్ ఈ దశలోని ఉద్వేగ వికాసంలో కనిపించే ప్రత్యేక లక్షణం. ఉద్వేగ కెథార్సిస్ ఏ దశలో మనకు కనిపిస్తుంది? ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ శిశువు మొదట మగపిల్లలందరినీ నాన్న అని సంబోధించి తర్వాత ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగించడం క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. అందరినీ అలా పిలిచేసేవాడు, తర్వాత ఎవరిని పిలవాలో నేర్చుకున్నాడు. సో సాధారణ దశ నుండి నిర్దిష్టానికి సాగుతుంది ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం నుండి అంటే అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ వ్యక్తి యొక్క వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని పాఠశాల వస్తువులకు వ్యక్తుల యొక్క వికాసానికి సహసంబంధం గుణకం ఎక్కువ అని ఈ గ్రంథంలో రాయబడింది. ఏ గ్రంథంలో రాయబడింది అంటే అది ఎడ్యుకేషన్ డిటర్మినిజంలో రాయబడింది. ఎడ్యుకేషన్ డిటర్మినిజం WC బాగ్లే. నెక్స్ట్ వన్ పూర్వ బాల్యదశ అనేది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఒక సృజనాత్మక వయస్సు. నెక్స్ట్ వన్ సాంఘిక వికాసం గురించి సరి అయినటువంటి ప్రకటన. సాంఘిక వికాసం గురించి సరి అయిన ప్రకటన ఏంటంటే గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం. గ్యారెట్ ప్రకారం జైవిక వ్యక్తి అనేది మానవత్వం గల వ్యక్తిగా మారడం అనేది సాంఘిక వికాసానికి సంబంధించినది. నెక్స్ట్ వన్ జీవం లేని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం అనేది సర్వాత్మవాదం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సరైన ప్రకటనను గుర్తించండి. శ్రీనివాస రామానుజన్
గణితంలో మేధావి కానీ ఆంగ్లంలో కాదు, కావున అతనిలో వ్యక్తంతర్గత భేదాలు ఉన్నాయని. వ్యక్తంతర్గత అంటే ఒక వ్యక్తికి సంబంధించిందే కదా, వ్యక్తంతర అన్నారు. చూడు, ఇది వ్యక్తంతర అవుతుందా? ఒక వ్యక్తికి సంబంధించింది కాబట్టి వ్యక్తి అంతర్గత అవుతుంది. అలాగే ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ అన్న బాగా చదవగలిగితే తమ్ముడు బాగా రాయగలడు, కావున ఆ వారిలో వ్యక్తి అంతర్గత భేదాలు ఉన్నాయి అన్నారు. ఇది ఇద్దరికి సంబంధించినది కాబట్టి వ్యక్తి అంతర అవుతుంది, ఇది ఒక్కరికి సంబంధించింది కాబట్టి వ్యక్తి అంతర్గత అవుతుంది. ఇక్కడ మనకు రెండు కూడా ఆపోజిట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ సరికాదు. ఇక్కడ రెండు కూడా మనకి అక్కడ సరికాదన్నమాట. రెండు కూడా అబద్ధాలే, రెండు కూడా అబద్ధం. ఎస్ ఆర్ రెండు కూడా అబద్ధం. నెక్స్ట్ వన్ చూస్తే వల్లాస్ ప్రకారం సరి అయిన ప్రకటనను గుర్తించండి. వల్లాస్ ప్రకారం సరి అయిన ప్రకటన అంటే అంతర్దృష్టి సృజనాత్మక అంతర్దృష్టి దశలో సృజనాత్మకత ఒక్కసారిగా స్ఫురిస్తుంది అన్నారు. రైట్ ఆన్సర్. అంతర్దృష్టి అనగానే సృజనాత్మకత ఒక్కసారిగా యురేకా అన్వేషణలో ఎలా పద్ధతిలో ఎలా వస్తుందో అట్లా అనమాట. యురేకా అనేటటువంటిగా నేను కనుగొన్నాను అనే భావన వచ్చేస్తుంది అనమాట. నిరూపణ దశలో సృజనాత్మకత విషయాన్ని మూల్యాంకనం చేస్తారన్నారు. సో ఇక్కడ రెండు కూడా రైట్ ఆన్సర్సే. వల్లాస్ ప్రకారం ఈ రెండు కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్ చూస్తే రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిస్ అనేది ఒక అశాబ్దిక సామూహిక పేపర్ పెన్సిల్ శక్తి పరీక్ష. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సేనండి, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. సో మనకు ఆప్షన్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో ఈ ప్రకటన అనేటటువంటిది సరికాదు అంటున్నారు. ఏది సరికాదు అంటే ఇక్కడ వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచించేది సామర్థ్యము, గతాన్ని సూచించేది సాధన, భవిష్యత్తును సూచించేది సహజ సామర్థ్యం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే స్టాన్లీ హాల్ వైఖరి మాపనను రూపొందించారు అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూస్తే క్రింది వానిలో సరికాని జత. ఇక్కడ క్రెష్మరు జర్మనీ రైట్ ఆన్సర్, మరి స్ప్రాంగర్ స్విట్జర్లాండ్ కాదు, హిపోక్రటిస్ గ్రీకు, షెల్టన్ యుఎస్ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో సిరా మరకల పరీక్షకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇది వయోజనులకు ఉద్దేశించబడింది ప్రక్షేపణ పరీక్ష. ఇందులో 5 తెలుపు 5 ఎరుపు కార్డులు ఉంటాయనేది రాంగ్ ఆన్సర్. దీనిని నిర్వహించడానికి నిర్దిష్టమైనటువంటి సమయం ఉండదు. ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా మీద చూపడం, అత్త మీద కోపం దుప్పత మీద చూపడం ఏమవుతుంది? విస్థాపనమే కదా అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్ అంటే బుక్కి బహువచనం బుక్స్ అని అభ్యసించినటువంటి విద్యార్థి పెన్కి బహువచనం పెన్స్ అని నేర్చుకోవడం అనుకూల బదలాయింపు అవుతుందని. అలాగే బట్ని బట్ అని అభ్యసించిన విద్యార్థిని పుట్ని పట్ అని నేర్చుకోవడం అనుకూల బదలాయింపు అవుతుందన్నారు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఈ రెండు కూడా సరి అయినవే, ఈ రెండు కూడా సరి అయినవే అవుతాయి అన్నమాట. రెండు కూడా అనుకూల రెండు కూడా సరి అయినవే అవుతాయి. సో పుట్టిని ఇక్కడ పియుటి పుట్ని పట్ అని నేర్చుకోవడం అనుకూల బదలాయింపు అవుతుంది అన్నారు. పుట్ని పట్ అనేది చూడండి, అనుకూల బదలాయింపు అయితే కాదు కదా, ఇక్కడ బి అనేది రాంగ్ కదా, బి అనేటటువంటిది రాంగ్. అయితే ఇక్కడ ఏ సరి అయినది, బి సరికాదన్నమాట. ఏ సరి అయినది కానీ బి సరికాదు. నెక్స్ట్ వన్ చూస్తే బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించి సరికానిది ఏంటి? బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించి సరికానిది ఏంటి? ఇక్కడ చూస్తే విద్యార్థి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అన్నారు. రైట్ ఆన్సర్. మరి బోధనా పద్ధతి కంటే బోధనా సామగ్రికి కాదు, బోధనా పద్ధతి కంటే బోధన నేర్చుకునేటటువంటి విధానానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. బోధన సామగ్రికి అనలేదు ఈయన. సో ఇక్కడ సరికానిదంటే బి సరికాదు, బి అనేటటువంటిది సరికాదు అనమాట. నెక్స్ట్ వన్, సరికాని ప్రకటనను గుర్తించండి. ఇక్కడ సరికాని ప్రకటనను గుర్తించండి అంటే ప్రయోగాత్మకంగా నిబంధనాన్ని విరమణ చేసినప్పటికీ ఒక్కోసారి నిబంధన చర్య బయలుపడుతుంది. రైట్ ఆన్సర్. నిబంధిత ప్రతిస్పందనను నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించడాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటారు. రాంగ్ ఆన్సర్. పునర్బలం ఎంత ఎక్కువగా ఉంటే నిబంధన ప్రతిస్పందన అంత బలంగా ఉంటుంది. రైట్ ఆన్సర్. నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం కొనసాగిస్తే క్రమేణా నిబంధన బలపడుతుంది. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే కిర్క్ అభ్యసన వైకల్యాన్ని గుర్తించేటటువంటి పద్ధతులు ఏమిటి? కిర్క్ అభ్యసన వైకల్యాన్ని గుర్తించే పద్ధతులకు వచ్చేసరికి ఇక్కడ
వైద్య పరీక్షలు, కుటుంబము పరిసరాల పాఠశాల పరిసరాల అధ్యయనం, అలాగే ప్రవర్తనల అధ్యయనం, ఈ 3 కూడా అవుతాయి. ఈ వృత్తి నైపుణ్య పరీక్షలు అనేది కాదు. సో ఇక్కడ ACD ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.